నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. గరికిపాటి వారి కంప్లైంట్, గమన అరెస్ట్, ఇక సామజ వరగమనే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, గమన సామజ వరగమన రైమింగు టైమింగు కలిసి వచ్చిందని పెట్టావా టైటిల్ అని చెప్పి మీకు అనిపించవచ్చు. మీరు నన్ను అడగొచ్చు కూడా, అలాగా ఏంటి టైమింగు రైమింగు కలిసి వస్తే ఏమైనా పెడతావా అని చెప్పేసి. దీనికైతే పెట్టొచ్చు ఈ వీడియోకి. ఎందుకని అంటారేమో, పోలీస్ స్టేషన్కి ఒకసారి వెళ్ళిన తర్వాత మన సచ్చీలతని మనం నిరూపించుకోకపోతే, మన తప్పు లేదు అని నిరూపించుకోకపోతే ఖచ్చితంగా అక్కడ ఎవరికైనా సామజ వరగమన పాడించేస్తారు. అందులో డౌటే లేదు. పోలీసులు మొదట మెత్తగానే అడుగుతారు, ఆ తర్వాత ఆధారాలు ముందు పెట్టి అడుగుతారు. వాటికి కూడా సమాధానం చెప్పలేదనుకోండి, వాళ్ళ స్టైల్లో సామజ వరగమన పాడిస్తారనమాట. ఇప్పుడు గమనకి కూడా సామజ వరగమన పాడించే సమయం దగ్గర పడింది అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. అందుకనే నేను ఆ టైటిల్ పెట్టాను. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇదే మాట వినిపిస్తుంది, ఇక గమనకి సామజ వరగమనే అని చెప్పేసి. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక ఇప్పుడు మనం ఒక్కసారి గమనించినట్లయితే, గరికిపాటి వారి టీం ఇప్పుడు ప్రశ్న రావణ్ టీం మీద కేసు పెట్టిందట. ఈ కేసు విషయంలోనే ఇప్పుడు గమనని మరోసారి విచారణకి తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటుంటే, కాదు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి గమన విచారణకి హాజరైంది, 17వ తారీఖు విచారణకి మళ్ళీ రమ్మన్నారు, అందుకే ఈరోజు విచారణకి వెళుతోంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ రెండు కేసులు కలిసి వస్తున్నాయి. ఒకటి గరికిపాటి వారి కంప్లైంట్, రెండవది ప్రశ్న రావణ్ని వెనకేసుకొస్తూ ఈవిడ కూడా కొన్ని వీడియోస్ చేసింది కదా. మరి ఆల్రెడీ ప్రశ్న రావణేమో నక్సలిజాన్ని, తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూ జాతి సమగ్రతకి భంగం కలిగించే విధంగా, కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా మాట్లాడిన విషయంలోనే ఆయనకి ఉపా చట్టం కింద కేసు నమోదైంది ప్రశ్న రావణ్ మీద. మరి అలాంటి ప్రశ్న రావణ్ని సమర్థిస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా, వాళ్ళని కూడా అరెస్టు చేయాలి కదా, వాళ్ళని కూడా విచారణకి తీసుకోవాలి కదా. సో అందుకే మరి గమనని అరెస్టు చేయటంలో తప్పే లేదు అని చెప్పేసి చాలామంది ప్రముఖులు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రశ్న రావణ్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో గమన పదే జడా శ్రావణ్కి ఫోన్ చేసేదట. 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఫోనులు చేస్తూ ఏమైంది, నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి, ఎలా కేసును ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, బెయిల్ వస్తుందా రాదా, ఇలా అడుగుతుందండి. ఎందుకంటే మొదట జడా శ్రావణ్ టేకప్ చేశాడు కదా ప్రశ్న రావణ్ కేసుని. సో అందుకని జడా శ్రావణ్ వెంట పడింది గమన. అయితే పాపం జడా శ్రావణ్కి ఏమనిపించిందంటే, గమన ప్రశ్న రావణ్కి భార్య ఏమో, అందుకే పదే ఇలా అడుగుతోంది అని చెప్పేసి భావించాడట. వెంటనే గమన, నేను ఆయన భార్యని కాదు కేవలం కొలీగ్ని మాత్రమే అని చెప్పేసి చెప్పడంతో పొరపాటుని సరిదిద్దుకొని నాలుగు ఖర్చుకున్నాడు జడా శ్రావణ్. సో ఇకపోతే ఈ జడా శ్రావణ్ పక్కకు తప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ కేసుని పొన్నవోలు సుధాకర్ రెడ్డి టేకప్ చేశారు కదా, ఆయన కూడా మెల్లగా సైలెంట్ అయిపోతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సాక్ష్యాధారాలు రావణ్కి వ్యతిరేకంగా అంత బలంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే వైసీపీ వైపు నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తోందని, వైసీపీ నాయకుల తరఫు నుంచి కూడా వీళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అలాగే ప్రశ్న రావణ్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో, ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఫ్లాట్ కూడా వైసీపీ నాయకుడికి సంబంధించిందే అన్న విషయం కూడా మనం చూసాం. అలాగే గమన కూడా ఏం తక్కువైన అమ్మాయి ఏం కాదు, అసలు బ్యాక్ ఎండ్లో ఉండి ప్రశ్న రావణ్కి మంచి కంటెంట్ని అందిస్తున్న వ్యక్తి కూడా గమనానే అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇది గనక నిజమైతే గమన అరెస్ట్ అవటంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. నేను ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి, నేను వీడియో చేయాలి అని చెప్పేసి డీటెయిల్స్ చెక్ చేసుకునే టైంకి గమనాన్ని గన్నవరం పోలీసులు అంటే విచారణకి రమ్మంటే ఆవిడ వెళుతున్నట్టుగా నేను ఇంటర్నెట్లో అంటే సోషల్ మీడియాలో చూశాను. ఆవిడ కారెక్కి గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. అయితే ఇంతకు ముందు ఒకసారి విచారణ జరిపింది మాత్రం పోలీస్ స్టేషన్లో కాదు, ఒక సీక్రెట్ ప్లేస్లో విచారణ జరిపారు అని చెప్పేసి మనకి సమాచారం ఉంది. అయితే ఈసారి పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతారా, లేదంటే సీక్రెట్ ప్లేస్లోని విచారణ జరిపి పంపించేస్తారా అనేది తెలియాలి. కానీ ఈసారి చాలామంది ఏమంటున్నారంటే, ఈసారి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కే వెళుతుంది గమన, పోలీస్ స్టేషన్లో ఆవిడికి అరెస్ట్ అవ్వటం ఖాయం, ఎందుకంటే ఆవిడ మీద కూడా అన్ని ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. గన్నవరంలో ఇప్పుడు మరి గమనాన్ని అరెస్ట్ చేస్తారా లేదా వదిలేస్తారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే గమన కూడా మామూలు అమ్మాయి ఏం కాదు,
ఆవిడ కూడా మొన్న ప్రశ్న రావణ్ అరెస్ట్ అయినప్పుడు రావణ్ని అరెస్టు చేసేస్తే రాష్ట్రంలో సమస్యలన్నీ తీరిపోతాయా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రావణ్ని అరెస్టు చేయటం వల్ల ఆగిపోతుందా? పోలవరం పూర్తయిపోతుందా? అమరావతిలో అవినీతి జరగకుండా ఉంటుందా అని చెప్పేసి మాట్లాడారు. అమరావతిలో అవినీతి జరగకుండా ఉందా అని చెప్పేసి ఆవిడ అంటున్నారంటే అవినీతి జరిగింది అని చెప్పేసి ఆవిడ చెప్పినట్టే కదా. మరి దానికి ఆధారాలు ఇవ్వాలి. ఒకళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తాను అనంటే ఇది చెల్లదు. ఇంకా కూటమిలోని నాయకులు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, లేదా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జాలి తలిచి గమనాన్ని వదిలేయటమే కానీ నీకు ఏం ఆధారాలుంటే అమరావతిలో అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి గట్టిగా ఆవిడని నిలదీసేవాళ్ళు, కేసులు కూడా వేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా బలమైన కార్యకర్తలు కాకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసులు పెట్టలా. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలహీనంగా ఉన్నారని చెప్పి నేను అన్నందుకు వాళ్ళకి కోపం వచ్చినా ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఒకవేళ వాళ్ళు రోషం పౌరుషం ఉన్న కార్యకర్తలైతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద గమన నింద వేసినందుకు ఈ పార్టీ కేసు పెట్టేవాళ్ళు. ఇక్కడ గరికపాటి టీం కేసు పెట్టలేదా ప్రశ్న రావణ్ టీం మీద? సో అలాగే ఖచ్చితంగా వీళ్ళు కూడా కేసు పెట్టేవాళ్ళు. పెట్టలేదు అంటే వాళ్ళు ఆ స్థాయిలో స్వీకరించలేదేమో, దాన్ని సవాల్గా తీసుకోలేదేమో ఆవిడ మాటల్ని అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి. అయితే గమన ప్రశ్న రావణ్ భార్య కాదు అని చెప్పేసి ఇంతకుముందు జడా శ్రావణ్ మాటల వల్ల మనకి తెలిసింది అంటున్నాం కదా. అయితే గమనకి వేరే అతనితో ఆల్రెడీ మ్యారేజ్ అయింది. గమన కూడా మామూలు లేడీ ఏం కాదు. భర్త తనకి తానే సూసైడ్ అటెంప్ట్ చేసుకునేలాగా అతన్ని ప్రేరేపించి అతను సూసైడ్ చేసుకుంటుంటే వేరే ఇంకొక అతను వీడియో తీస్తుంటే ఈవిడ సంతోషపడేదట. సో భర్తని ఆ రేంజ్లో టార్చర్ పెట్టింది. మామూలుగా అయితే గమన బయటకు వచ్చిన తర్వాత, అంటే విచారణలో ఈరోజు అరెస్ట్ కాకపోతే ఒకవేళ బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చిన తర్వాత భర్తల్ని భార్యలు ఎలా టార్చర్ పెట్టాలి అనే విషయంలో ట్యూషన్లు కూడా చెప్పొచ్చు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే నోరు అదుపులో ఉంటే అన్నీ అదుపులో ఉంటాయి. మొదట్లో గమన ఏదైతే నింద వేసిందో కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టాడనో, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడనో, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడనో, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడనో రావణ్ని అరెస్ట్ చేయటం లేదు. రావణ్ మీద ఉపా కేసు పెట్టలేదు. రావణ్ చాలా తీవ్రమైన నేరాల కిందే ఆయన్ని ఉపా చట్టం కింద పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన తీవ్రమైన నేరాలకి పాల్పడ్డాడు. దేశ సమగ్రతని దెబ్బతీయటం, నక్సలిజాన్ని ప్రోత్సహించటం, హిడ్మాని సమర్థించటం, అలాగే ఇంకా దేశ సమగ్రతని లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఆయన ప్రేరేపించే విధంగా మాట్లాడటం, యువతని కూడా పెడద్రోవ పట్టించే విధంగా నక్సలిజం వైపో లేకపోతే ఈ టెర్రరిజం వైపు నడిపించే విధంగా ఆయన మాటలు ఉన్నాయని కూడా మనం వింటున్నాం. సో మరి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా బయట వదిలేస్తే యువత ఏ తోవలో నడుస్తారు? ఇక్కడ మన మధ్య ఉండాల్సిన యువత అడవుల్లో తిరుగుతారు. రేపు మన యువత నిర్వీర్యమైపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని తీరాలి కూడా. సో మరి దీని మీద మీరేమంటారు? గమన అరెస్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అరెస్ట్ కాదు అనుకుంటున్నారా? అలాగే గమన వెనుక ఉండి ఇప్పటి వరకు కూడా ఆవిడకి ఫండింగ్ ఇచ్చింది వైసీపీ వాళ్లే అని చెప్పేసి చాలా వరకు డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అవి నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా? అలాగే గమన ఇప్పుడు అరెస్ట్ అయితే ఆవిడ ఫోన్ని సీజ్ చేస్తే ఆవిడ ఇప్పటి వరకు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలు కూడా బయటకు వస్తాయి. వాటిల్లో వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా తేట తెల్లంగా తెలిసిపోతుంది. ఒకవేళ టీడీపీ వాళ్ళు ఉన్నారా, జనసేన వాళ్ళు ఉన్నారా అనేది కూడా తేట తెల్లంగా తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మంది వైసీపీ వాళ్ళు వాళ్ళ వెనక టీడీపీ వాళ్ళను కూడా ఉన్నారని కూడా మొన్నటి వరకు ఆరోపించారు. అది కూడా నిజమా కాదనేది తేలిపోతుంది. సో ఇప్పుడు గమనని అరెస్టు చేస్తే ఆవిడ ల్యాప్టాప్ సీజ్ చేస్తారు, అలాగే ఆవిడ సెల్ ఫోన్ని సీజ్ చేస్తారు. ఇప్పటికే గమన చాలా వీడియోల్ని ప్రైవేట్లో పెట్టింది. ప్రశ్న రావణ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ని ప్రైవేట్లో పెట్టిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే పోలీసులు కూడా యూట్యూబ్కి అలాగే ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కూడా లెటర్స్ రాశారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లెటర్స్ రాసింది. ఆ బ్లాక్ చేసిన వీడియోస్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్లో పెట్టిన వీడియోస్ కావచ్చు, రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఏ కారణం చేత వాళ్ళు ఆ వీడియోస్ని ప్రైవేట్లో పెట్టారు, ఆ వీడియోస్లో ఏమున్నాయి అని చెప్పేసి పూర్తిగా చెక్ చేస్తే, వెరిఫై చేస్తే ఇంకా ఎన్ని నిజాలు బయటకు వస్తాయనే చూడాలి.
అలాగే రావణ్ని అరెస్ట్ చేసి అతడి సెల్ ఫోన్ని సీజ్ చేసి డీటెయిల్స్ అన్ని తీసుకున్నప్పుడు చాలా రకరకాల విచిత్ర విన్యాసాలు అలాగే కొన్ని రాసలీలలు కూడా బయటకు వచ్చాయని చెప్పేసి మనం విన్నాం. అయితే ఇప్పుడు గమన ఫోన్ కనుక తీసుకుంటే ఎన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో, ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో, ఎన్ని ఘోరాలు వినాల్సి వస్తుందో, ఆ ఫోన్లో ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయో అని చెప్పేసి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.